హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 130 ఎపిసోడ్. నైట్ అలకగా మొహం పెట్టి కూర్చుంది మిథున. ల్యాపీలో వర్క్ చేసుకుంటూ ఓరకంట తన సతిని చూస్తున్నాడు జై. నేను అలిగినా ఇక్కడ పట్టించుకునే నాదుడు లేడు అని అరిచింది. తన అల్లరికి పెదవంచిన నవ్వు దాచి, అలిగి ఎవరిని ఉద్ధరిస్తావంట? అసలు అలక దేనికో అలిగిన పాపకు క్లారిటీ ఉందా అని అడిగాడు జై. ఓ, నాకు బాగా క్లారిటీ ఉంది అని నయనాలని భూచక్రాల్లా తిప్పింది. అయితే చెప్పు అని ల్యాపి పక్కన పెట్టి చేతులు పైకెత్తుకుని విరుచుకున్నాడు. మధ్యాహ్నం నన్ను నిద్రపుచ్చి తమరెక్కడికి జారుకున్నారు? ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. నిద్ర లేచాక నాకెంత బోర్ కొట్టిందో తెలుసా అని బొంగమూతి పెట్టింది మిథున. ఓరి దీని యాసాలో మామూలుగా లేవుగా అంటూ ఐబ్రో లిఫ్ట్ చేశాడు. యాసాలేంటి, నీతో టైం స్పెండ్ చేయాలనుకోవటం తప్ప, ఓ నా ఫీలింగ్స్కి అసలు వాల్యూ లేదు అంటూ పడకేసింది. అలా అని ఎవరన్నారే, వసపిట్టలా వాగుతున్నావు అని బెడ్ మీదకి చేరాడు. యూ 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 అని వేలుతో పొడిచి మరీ చూపించింది. మీ 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 ఏం వాల్యూ ఇవ్వలేదట అంటూ కళ్ళెగరేశాడు. చూడండమ్మా, అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు ఏమీ ఎరగని శుద్ధపూసలా ఎలా అడుగుతున్నాడో అని మూతి అష్టవంకర్లు తిప్పింది. ఏంటే నీ నస, ఎంత డిస్టర్బ్ చేస్తున్నావో తెలుసా అని మెడ మీద కిస్ చేసి స్కిన్ పెదవులతో లాగుతూనే, నువ్వు క్యూర్ అయ్యే వరకు మ్యాక్సిమం 3 months పైనే పడుతుంది. అప్పటిదాకా కాస్త నన్ను బ్రతకనివ్వవే తల్లి అని రిక్వెస్ట్ టోన్తో అన్నాడు. కళ్ళు కలవల్లా విప్పార్చి 3 నెలలెందుకు, ఏం అవసరం లేదు అని ఫ్లోలో అనేసి, తనేమందో మైండ్లో ఫ్లాష్ అయ్యేసరికి తల తిప్పేసి నాలుగు ఖర్చుకుంది మిథున. అందంగా నవ్వేసి, ఎందుకే ఈ సిగ్గు అని మొహం తన వైపుకి తిప్పుకున్నాడు. వెక్కిరించకు జై అని గారంగా అంటూ ఎదలో దూరిపోయింది. తల మీద ముద్దు పెట్టి, నువ్వు టోటల్లీ రికవర్ అయ్యేకే మన ప్రేమ పంచుకోగలం. నీకు ఎంత బ్లడ్ లాస్ అయిందో తెలుసా? ఎంత పవర్ఫుల్ మెడిసిన్ నీ బాడీకి వెళ్తుందో గమనించావా? ఇలాంటప్పుడు నువ్వు అస్సలు ఎగ్జైట్ అవ్వకూడదు. ప్రశాంతంగా ఉండాలి. మైండ్ పీస్ఫుల్గా ఉంచుకోవాలి. గుడ్ మ్యూజిక్ విను, మంచి మంచి బుక్స్ రీడ్ చేయి, అమ్మతో ప్రీతో చిట్ చాట్ చేయి అని లేట్ అయింది నిద్రపో ముందు అన్నాడు జై. అన్నీ ఒకవే, నీ ప్రెజెన్సు ఒకవే జై. మన మధ్య ఏమీ లేకపోయినా నువ్విచ్చే చిరు ముద్దు చాలు. ఉడికించే మాట అయినా సరే వింటూనే ఉండాలనిపిస్తుంది. నువ్వు దూరంగా ఉంటే ప్రాణం పోతున్నట్లు ఉంటుంది తెలుసా అని బేలగా చూసింది. ఆమె ప్రేమను ఫీల్ అవుతూనే దగ్గరకు తీసుకొని, నేను ఎక్కడికి వెళ్తానే నిన్ను వదిలి? పోరా నాయనా, నీ టార్చర్కి దండం అన్నా వదలను, పిశాచినే పీడించేయను అని నవ్వాడు. కొద్దిగా సైడ్కి ఒరిగి, ఐ లవ్ యూ జై అని హార్ట్ మీద ముద్దు పెట్టింది మిథున. లవ్ యూ సో మచ్ అని నుదుటను ముద్దు పెట్టి వెన్ను నిమిరాడు జై. ఆమె దరహాసం వెన్నెలంత చల్లనిది. తను చిరుచిరు అలక పసిబిడ్డ బోసి నవ్వులంత ఆహ్లాదం. ఆమె కోపం ఉదయించే భానుడ్లా మనోహరం. ఆమె అందెల సవ్వడి చెవులను వీణులు విందైన సంగీతం. అల్లరి చేష్టలు లేగదూడ పరుగులు తీస్తూ ఆటలు ఆడినట్లు అద్భుతమైన దృశ్యమాలిక. ఇదే నా ప్రేమంటే. ఒక చిన్న దెబ్బ తగిలితే నా మనసు విలవిలలాడింది. తన బాధకు నా నయనాలు సంద్రాలే అయ్యేవి. తన దూరం అవుతుందనే ఊహే నన్ను పిచ్చివాడని చేసింది. ప్రేమలో ఇంత బలం ఉందా? మనం ఏమైపోయినా పర్వాలేదు, తన ప్రేమని క్షేమంగా ఉండాలని అనుకోవటం ఇందుకేనా? అను అంత పెయిన్ అనుభవిస్తూ నా కోసం ఆలోచించిందంటే దానిది ప్యూర్ లవ్ కదా. నా మనసు తనే తప్పు చేయలేదు అని ఎందుకు ఆలోచించలేకపోయింది? అంటే నేను తనని ఇష్టపడ్డా అది ప్రేమని పొరపడ్డానా? ఆకర్షణని ప్రేమ అనుకున్నానా? ఈరోజు నీకేమైనా జరుగుతుందేమో అని తల్లడిల్లాను అంటే అసలైన ప్రేమ నా మనసుకు చేరిందా అని వేల ఆలోచనలతో మిథు చెప్పే ఊసులు వింటూ అలాగే నిద్రలోకి జారిపోయారిద్దరు. నెక్స్ట్ డే అక్క అంటూ పరుగున వచ్చి మిథు పక్కన చేరిపోయారు విన్ని, తరుణ్. ఎలా ఉన్నారు బంగారాలు అని చెంప మీద చేయి వేసి నిమురుతూ అడిగింది. తన చేతిని పట్టుకొని, మేము బాగున్నాం, నీకు ఇలా జరిగితే మాకెందుకు చెప్పలేదక్క అని ఏడుపు మొహాలు పెట్టారు. ఇదిగో ఇలా అయిపోతారనే చెప్పలేదు అని దగ్గరకు తీసుకుంది. నాకెంత భయం వేసిందో తెలుసా అక్క, నైట్ అంతా ఒకటే డ్రీమ్స్ నీ మీద అనుకో అని కళ్ళు చక్రాలు ఇలా తిప్పుతూ అంది విన్ని. ఏయ్, అక్క మీద బ్యాడ్ డ్రీమ్స్ వేసుకున్నావా నువ్వు అని కసిరాడు తరుణ్. బ్యాడ్ ఏమీ కాదు, బట్ అవి ఏంటేంటో అర్థం కాలేదు అని బొంగమూతి పెట్టింది విన్ని. ఎలా ఉన్నారు అంటూ వచ్చాడు జై. హాయ్ బావగారు అంటూ గబుక్కుని లేచారు. కూర్చోండి, నో ఫార్మాలిటీస్ అని సోఫాలో కూర్చున్నాడు జై. తరుణ్ వచ్చి జై పక్కన కూర్చున్నాడు. స్టడీ ఎలా ఉంది తరుణ్, నెక్స్ట్ ఏంటి నీ ప్లాన్స్ అని అడిగాడు జై. వాడికి బెంగళూరు యూనివర్సిటీలో ఎంబీఏ చేయాలని ఉందంట బావగారు అని ఉత్సాహంగా చెప్పింది విన్ని.
బెంగుళూరెందుకు? అబ్రాడ్ వెళ్తాడు మాస్టర్స్ చేయడానికి. ఏ కంట్రీ అంటే ఇంట్రెస్ట్ ఉంది నీకు? అని జై అనగానే, ఏ కంట్రీ వద్దు ఇక్కడే చదువుతాడు అంది మిథున. నువ్వు నోరు ముయ్యి. నీ బోడి ఒపీనియన్ ఎవ్వరూ అడగలేదు. మిడతలా మధ్యలో దొరకు అని కసిరి నువ్వు చెప్పు తరుణ్ అన్నాడు జై. గుర్రుగా చూస్తూ వాడు నా తమ్ముడు, నా మాట వింటాడు అని బలుపు ప్రదర్శించింది మిధుపాప. వద్దన్నది చేసే అలవాటు ఉన్న జై బాబు గమ్మునుంటాడా? ఆహా, అచ్చా అలాగా, అయితే సరే చూద్దాం ఎవరి మాట వింటాడు అని ఐబ్రో వేవ్ చేశాడు. సరే చూసుకుందామైతే అని పౌరుషానికి పోయింది మిథున కూడా. నువ్వు చెప్పు తరుణ్, బెస్ట్ ఫ్యూచర్ కావాలనుకుంటున్నావా, ఏదో పెళ్ళాం పిల్లల్ని బతికించితే చాలు అనుకుంటున్నావా అని ప్రశ్నించాడు జై. అదేం తింగర్ క్వశ్చను, ఎవరైనా బెస్టే కావాలని అనుకుంటారు. నువ్వు అడిగిన ప్రశ్నే రాంగు అంటూ మధ్యలోకి దూరింది. నిన్ను అడిగానా? నీ నోరెందుకు లేస్తుందే? ఇంకోసారి నోరు తెరిస్తే గమ్ పెట్టి అతికించేస్తా చూసుకో అనగానే కిసుక్కున నవ్వింది విన్ని. చెల్లెల చేతి మీద ఒక్కటి పీకింది మిథున. చూడండి బావగారు కొడుతోంది అని బొంగమూతి పెట్టింది విన్ని. ఏడవలేక ఏం చేస్తుంది అంటూ నువ్వు చెప్పు తరుణ్ అన్నాడు. అబ్రాడ్ వెళ్లాలనే ఉంది బావగారు. దానికోసం చాలా మనీ కావాలి. నాన్న అంత పెట్టలేరు. బ్యాంక్ లోన్ అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. షూరిటీ కూడా కావాలి. అందుకే బెంగళూరులో జాయిన్ అవుదామని. అక్కడైతే బావుంటాడు, తను చూసుకుంటాడు అని చేతులు చూసుకుంటూ చెప్పాడు తరుణ్. ఓ, మీ బావున్నాడు కదూ, మర్చిపోయాను. నేనేమీ కాదు కదా మీకు. అరే, మీరు నా వాళ్ళు అనుకున్నానే. ఓ కాదా, సారీ గైస్, మీ పర్సనల్స్లో ఇంటర్ఫియర్ అయ్యాను అని నిష్ఠూరంగా అన్నాడు జై. బావగారు అలా అనకండి, అందరికంటే మాకు మీరే ఎక్కువ అని అన్నా చెల్లెళ్ళిద్దరూ చెరో పక్క పట్టుకున్నారు. నేను ఎక్కువైతే నేను చెప్పానంటూ వింటారా? లైట్ స్మైల్తో అడిగాడు జై. వింటాం అనగానే మిథున మూతి మూర ముందుకు పొడుచుకొచ్చింది. ఇది పందిమూతిలా పెట్టింది అని నవ్వుకుంటూ, ఓకే, నువ్వు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నావో యూనివర్సిటీ డీటెయిల్స్ అన్నీ నాకు మెయిల్ చేయి చాలు. మిగతా ప్రాసెస్ అంతా నేను చూసుకుంటాను. మనీ కోసం బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది చెప్పు, నేనున్నాను కదా అన్నాడు జై. కంగారుగా చూశాడు తరుణ్. మనమంతా ఒకటే తరుణ్, మనీ కోసం ఆలోచించేది పరా వ్యక్తుల దగ్గర అని భుజం తట్టి బాగా చదువుకో చాలు అన్నాడు జై. తమ్ము, మీ బావ మాట వినకు, నువ్విక్కడే ఉండు. ఈయన గారు విదేశాలకు వెళ్ళి చదివి ఉద్ధరించింది చాలు, మీరెక్కడికి వద్దు అని అడ్డుపుల్ల వేసింది మిథున. అది కాదక్క అని పక్కన చేరి, అక్కడైతే బాగుంటుంది, మంచి ఇన్కమ్ వస్తుంది. నేను జాబ్ చేసి బావగారి మనీ తనకిచ్చేస్తాను. వడ్డీ లేని అప్పు మనకు అని జై వైపు చూసి కన్ను గీటాడు. అంతే అంటావా అని కళ్ళు భూచక్రాల్లా తిప్పింది మిథున. ఎదవ ఎక్స్ప్లెనేషన్ ఒకటి, వంగదీసి గుద్దేవాళ్ళు లేక అంటూ కరిచాడు. ఎందుకు గుద్దారు? మా డౌట్స్ మాకు ఉంటాయి కదా. తమరేదో కోట్లు సంపాదిస్తున్నట్లు ఫోజులు కొట్టకండి, ఓకే? మీ సంపాదన అయితే మేమందరం బిందాస్గా ఖర్చు చేస్తాం, సిగ్గు లేకుండా. మాకు ఆ హక్కు ఉంది కూడా. ఇప్పుడు ఉన్నదంతా మావయ్య గారి కష్టార్జితం, అది మీరు గమనించాలి సార్ అంటూ పెదవి విరిచింది. అది మా అక్క అంటే అని సైడ్ హక్ చేసుకున్నాడు తరుణ్. మీ అక్క నీతిపోతులకేం గాని, నువ్వు చూజ్ చేసుకొని చెప్పు. పదండి ముందు లంచ్ చేద్దురు గాని అన్నాడు జై. మేము బావ దగ్గరికి వెళ్తామని తుర్రుమన్నారిద్దరు. డోర్ లాక్ చేసి వచ్చి చేతి వేళ్ళు విరుచుకుంటూ, ఇప్పుడు చెప్పవే, ఏంటే నీ గోరోజును అంటూ బెడ్ దగ్గరికి వచ్చాడు. పెదవులు ముద్దుగా ముడిచి ఉమ్మా అంటూ కవ్వించింది. ముడిచిన పెదవుల మీద పెక్కిచ్చి గాఢంగా ముద్దు పెట్టుకునే ఆప్షన్ లేదని కవ్విస్తావే అని కింద పెదవిని తన పెదవులతో బంధించి లిక్ చేసి వదిలాడు జై. నన్ను వెక్కిరిస్తే నీకిదే పనిష్మెంట్ ఇక నుంచి అని కిలకిలా నవ్వింది మిథున. పక్కన చేరి ఏం కులికేవే పంచదార చిలకల అని చిరుముద్దులు పెడుతూనే సున్నితంగా హక్ చేసుకున్నాడు. మెడవంపులో మొహం పెట్టి కళ్ళు మూసుకుంది మిథున. చెక్కిళ్ళ మీద పెదవులతో రాస్తూ, ఎక్కువ ఆలోచించకు, నెగిటివ్ థాట్స్ అస్సలు రానివ్వకు, ఓకే? తరుణు తెలివైనవాడు. నేను సాకేత్ ముందే అనుకున్నాం తన స్టడీ కోసం. అయినా నీకు ఇదేం జబ్బే, అర్థం కాక అడుగుతున్నా అని గుర్రుగా చూశాడు. హిహి అంటూ పెదవులు చెంపల వరకు సాగేసి ఇకిలించింది. రాక్షసి, హింసిస్తున్నావు కదే అంటూ భుజం మీద ఘాటు పెట్టాడు జై. సేమ్ టైంలో జై మిథున పిక్ చూసి నో నో అంటూ బిగ్గరగా అరిచాడు సాతాన్. చింతనిప్పులు కళ్ళల్లో కూరుకున్నట్లు ఎర్రగా రక్తవర్ణంలోకి మారిపోయాయి అతని ఐస్. జై సందిట్లో ఉన్న మిథునను చూస్తూ, వీడు నీ హస్బెండా? నీకు పెళ్ళైనా వదిలే ప్రసక్తే లేదు ఏంజెల్, నువ్వు నాదానివి అంటూ అరిచాడు. ఏంటో, త్రేతాయుగం నుండి కలియుగం వరకు పక్కోడు పెళ్ళామంటే ఇంత మక్కువేంట్రా నాయనా? అంతమందికి గానా బజానా బ్యాచ్ ఉన్న ఇంద్రుడికి అహల్య కావలసి వచ్చింది. ఎంతో పతివ్రతైన భార్య ఉండగా సీతాదేవి కావలసి వచ్చింది లంకేశ్వరుడికి. ఇప్పుడు వీడికి. వీళ్ళు మారరు.
కొద్ది రోజులు మనం వెనక్కెళ్ళి చూద్దామా? జైని చూడాలని ఆరాటం కలిగి మొహానికి స్కార్ఫ్ కట్టుకుని ఎదురుగా ఉన్న షాప్ దగ్గర నిలబడింది మైత్రి. ఆఫీస్ అవర్స్ ముగిసినా జై బయటికి రాలేదు. సంజు, జెన్నీ ఇద్దరూ వచ్చారు. ఇరిటేట్ అవుతూనే పెళ్ళాంతో ముచ్చట్లాడుకుంటూ కూర్చున్నాడా అని తిట్టుకుంది. పాప ఇగో అడ్డం వచ్చి ఆఫీస్లో ఉన్న గర్ల్స్కి కాల్ చేసి జై గురించి అడగలేదు. ఎందుకంటే గోబు గులాబ్ జామ్ చేసినా సిగ్గు లేకుండా ఎగబడుతుందని, తక్కువ చేసి చూస్తారనే ఒక చిన్న ఆలోచన. అందుకే జై వాళ్ళే ఆఫీస్లో లేని మ్యాటర్ మైత్రికి తెలియదు పాపం. 1 అవర్ వెయిట్ చేసి విసుగు పుట్టి ఫ్రెండ్కి ఫోన్ చేసింది ఇంక తప్పక. ఇంటికి వెళుతున్న ఆమె ఫోన్ రింగ్ అవటంతో స్కూటీ సైడ్కి ఆపి ఫోన్ తీసి చూసింది. మైత్రి నుండి కాల్ రావటంతో ఇది నాకెందుకు చేస్తోంది అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో అందామె. ఏయ్, కాల్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం ఏంటి అని బలుపుగా అంది మైత్రి. ట్రాఫిక్లో ఉన్నా, ఏంటి కాల్ చేసావు అని సాధ్యమైనంత కూల్గా అడిగిందామె. ఎలా ఉంది ఆఫీసు? నువ్వు లేక ప్రశాంతంగా ఉంది అని ఇన్నర్లో అనుకుని బోరుగా ఉంది మైత్రి అని పైకి అందామె. ఆ జంట పక్షులు ఏం చేస్తున్నారు అని టెంపర్గా అంది మైత్రి. ఎవరు? సారు, మిథునా మేడమా? వాళ్ళు లేరు కదా, ఎప్పుడో వెళ్ళిపోయారు. ఏ నీకు తెలియదా అందామె. వాట్, జై లేడా? ఎప్పుడు వెళ్ళారు అని షాకింగ్గా అడిగింది మైత్రి. 10 days పైనే అయింది. అక్కడేదో ప్రాబ్లం అనుకుంటా. ఎక్స్లో సార్ పిక్ పెట్టి పోస్ట్ పెట్టారు చూడు. ఎక్స్లో పోస్ట్ పెట్టారా? ఎందుకు? ఏది నాకు షేర్ చేయి అని ఆత్రంగా అడిగింది. పెడుతున్నా చూడు. ఓకే బాయ్ మైత్రి, లేట్ అవుతోంది నాకు అని కాల్ కట్ చేసి జై ట్విట్టర్ అకౌంట్ షేర్ చేసిందామె. వెంటనే ఓపెన్ చేసింది. జై జంటగా ఉన్న పిక్ని చూసి మ్యాటర్ చదివి, ఛా, ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బావ ఎలా పనిష్ చేయగలడు? లేట్ చేశాను నేను, అప్పుడే కాల్ చేసి ఉండాల్సింది అని ఆ పిక్ను తన బావ రాతోడికి సెండ్ చేసి తన కార్ ఎక్కి స్టార్ట్ చేసుకుని సగం దూరం వచ్చాక కాల్ చేసింది మైత్రి. ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు రాతోడ్. నీ వాయిస్ ఏంటి అలా ఉంది వరుణ్ అని అడిగింది. ఏయ్, మ్యాటర్ చెప్పు, నేనేదో ఇరిటేషన్లో ఉన్నా అంటూ అరిచాడు. కోపం కస్సును లేచి, ఎందుకంత అరుస్తావు? నీకు పిక్ పెట్టాను చూడు, అదే నన్ను అవమానించింది అని విసుగ్గా చెప్పింది. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగాయంట. అలా ఇప్పుడు వీలు పడిందా పెట్టావు అని కోపంగా అన్నాడు. ఏయ్, చిరాకు తెప్పించుకు. నాకైతే దాన్ని ఆ క్షణంలోనే చంపేయాలని అనిపించింది తెలుసా? పెద్ద తోపులు తురుములు అంటారు కదా, నువ్వేం పీకుతున్నావు? నేను పిక్ పెట్టే వరకు సైలెంట్గా కూర్చున్నావు. ఏ, నీకు నేనేమి కానా? అందరూ నిన్ను మ్యారేజ్ చేసుకోమని సతాయిస్తున్నారు. చేసుకుంటే నువ్వేం వదిలేస్తావో మరి అంటూ మాటలతో కవ్వించింది. మైత్రి, ఎక్స్ట్రాలు వాకకు, నాకు తెలిసి ఏం చేయాలో. పిక్ పెట్టావు కదా, కట్ చేయి అంటూనే కాల్ కట్ చేశాడు. నీతో ఎలా పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు బావా. మాటలతో రెచ్చగొడితే ఏమైనా చేస్తావు. మిథున, నీ డెత్ కన్ఫర్మే అని పొగరగా అనుకుంది మైత్రి. మైత్రి పెట్టిన పిక్ని జూమ్ చేసి చూస్తూ తన మావి నిరంజన్కి కాల్ చేశాడు రాథోడ్. లిఫ్ట్ చేసి చెప్పు వరుణ్ అన్నాడు నిరంజన్. మిస్టర్ జయదేవ్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి మామా అని సీరియస్గా అడిగాడు రాథోడ్. బేబీ ఫోన్ చేసిందా? తనేదో కోపంతో అన్నది వరుణ్, లీవ్ ఇట్. వాడేమీ నార్మల్ పర్సన్ కాదు. టాప్ 10 బిజినెస్ మ్యాన్స్లో ఒకడైన శారద గారి సన్. బలుపు బాగా ఎక్కువ, అంతే తెలివైన వాడు కూడా అన్నాడు. అవన్నీ నేను చూసుకుంటాను. ప్రజెంట్ ఏ సిటీలో ఉన్నాడు వాడు? హెడ్ ఆఫీస్ ఎక్కడా? ముంబైనా లేక వేరేనా? అది చెప్పు మామా. హైదరాబాద్ హెడ్ ఆఫీస్ వరుణ్. ఓకే, నేను చూసుకుంటాలే అని కట్ చేశాడు రాథోడ్. వీళ్ళిద్దరు కోపాలతో కొంప మీదకి ఏం తీసుకొస్తారో ఏంటో అని విసుక్కున్నాడు నిరంజన్. సార్, మీ వాళ్ళు చెప్పిన పర్సన్ నార్మల్ పర్సన్ కాదు. బిజినెస్ మ్యాన్ శారద గారి సన్ జయదేవ్ అని చెప్పాడు ఆ ఏరియా సిఐ. వాడెవడైతే నాకేంటి, నా కొడుకుని కొట్టి కోమాలోకి పంపాడు, వాడిని వదలను అంటూ అరిచాడు చిన్నదొర. కష్టం సార్, అతను ప్రస్తుతం ఇక్కడ లేడు, అతని నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. నా మేనల్లుడికి చెప్తే వాడే చూసుకుంటాడు. మేము చేయలేనిది, మాకు చేతకాంది ఏమీ ఉండదు సిఐ. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్తో పాటు ఇది ఉంచు అని ఒక నోట్ల కట్ట విసిరాడు చిన్నదొర. కట్ట అందుకుంటూనే థ్యాంక్ యూ సార్ అన్నాడు. పిక్ నాకు పంపించు, మా మేనల్లుడికి సెండ్ చేస్తా అన్నాడు చిన్నదొర. ఓకే అని జయదేవ్ పిక్ని అతనికి సెండ్ చేసి ఏదైనా అవసరమైతే కాల్ చేయండి అంటూ వెళ్ళిపోయాడు సిఐ. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.